తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. సూర్యగ్రహణం అలా గడిచిందో లేదో మళ్ళీ చంద్రగ్రహణం రాబోతుందని విన్నాము. ఎప్పుడు అంటే మనకి పట్టింపు ఉందా? నియమాలు ఏమైనా పాటించాలా? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ ప్రభావం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకర సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః పణితయః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చంద్రగ్రహణం. ఈ గ్రహణము మన భారతదేశంలో మొదలవ్వదు. మొదలవ్వడం వేరే దేశాల్లో మొదలవుతుంది, కానీ ఎండవ్వడం మాత్రం మన భారతదేశంలో కనిపిస్తుంది. సో పశ్చిమ దేశాలకి, ఈశాన్య ప్రాంత దేశాలకు మనకి సాయంత్రానికి ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. అంటే ఇది మధ్యాహ్నం 2 గంటల, మన భారతదేశ కాలమాన ప్రకారము మధ్యాహ్నం 2:14 ఈ గ్రహణం ప్రారంభమయ్యి రాత్రి 7 గంటల సూర్యాస్తమం అయిన తర్వాత 7:53 వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. సో ఇది చంద్రోదయం అవ్వడమే మనకి గ్రహణంతో చంద్రోదయం కనిపిస్తుంది. అంటే తూర్పున చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, గ్రహణంతో చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే కేతుగ్రస్త చంద్రుడు అంటే భూమి యొక్క ఛాయ ఆ యొక్క చంద్రుడి లోపల కనిపిస్తూ ఉంటుంది. సో అదే గ్రహణం. అంటే గ్రస్తోదయ చంద్రగ్రహణం, గ్రస్తోదయ గ్రహణం. అది అంటే గ్రస్త అంటే గ్రహణం, ఆల్రెడీ గ్రహణం పట్టినటువంటి చంద్రుడు ఉదయిస్తున్నాడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణం ఇది. కాబట్టి ఇది పార్శ్వమే, ఫుల్ చంద్రగ్రహణం కాదు. సంపూర్ణ చంద్రగ్రహణం వేరే చోట కనిపిస్తుంది, మనకు కనపడదు. బట్ ఈ చంద్రగ్రహణం భారతీయులకి వర్తిస్తుంది. ఎందుకోసం అంటే ఇది భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం భారతీయులకు వర్తిస్తుంది. కాబట్టి సూతకము, దేవాలయాలు క్లోజ్ చేయడము, తర్వాత ఇండ్లు పూజ చేసుకోవడం అన్నీ సాధారణంగా ఆచార విచారాలన్నీ పాటించవలసిందే. తర్వాత భోజనాలు ఏమైనా ఉంటే కనుక ఉదయం 11-12 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది సాధారణమైన వ్యక్తులకు. అనుష్ఠాన పరులు అయితే కనుక ఉదయం 6 గంటల లోపలనే భోజనం కంప్లీట్ చేసుకోవాలి. అనుష్ఠాన పరులు అయితే, అనుష్ఠాన పరులు, యోగులు, సిద్ధులు, తాంత్రికులు ఎవరైనా ఉంటే వాళ్ళు 6 గంటల లోపలనే భోజనాలు చేసుకోవాలి. ఎందుకోసం అంటే అక్కడికి వేద ప్రారంభం అవుతుంది కాబట్టి. సో ఇంకా మళ్ళీ తినడానికి ఉండదు. మ్యాక్సిమం 9 తర్వాత తినడానికి అయితే పని చేయదు. సో గర్భిణీ స్త్రీలకు అయితే కనుక వాళ్ళు భోజనాలు 9 గంటల లోపల భోజనాలు అన్నీ చేయొచ్చు. పాల పదార్థాలు తినకూడదు. అలాగే పండ్లు, ముఖ్యంగా కాశ్మీర ఫలము అంటే సేబ్, యాపిల్, కాశ్మీర ఫలము, సపోటా, ఆ తర్వాత ఇంకా ఏంటంటే అరటి పండ్లు, ఇంకేమన్నా ఉంటే పళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత అటుకులు కూడా పెట్టుకోవచ్చు. ఏమన్నా ఆకలిస్తే తినొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పాలు, పెరుగు మాత్రం అవాయిడ్ చేయాలి. పాలు, పెరుగు తినకూడదు. మంచినీళ్ళు ఒక రాగి కలశంలో కానీ ఒక ఇత్తడి కలశంలో కానీ మంచినీళ్ళు పెట్టుకొని అందులోపల ఒక తులసి దళం వేసి పెట్టుకోవాలి. ఆ నీళ్ళే తాగాలి. సో గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఇంట్లోకి వెలుగు రాకుండా అన్ని ఆచ్ఛాదనం చేసుకొని ఇంట్లోనే ఉండాలి. ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. హోలీ వచ్చింది కదా గురుగారు. సో హోళిక వచ్చింది, కానీ చంద్రగ్రహణం ఉంది కాబట్టి వాస్తవంగా హోళీ ఆడకూడదు. మీకు పైత్యం ఉంటే ఆడుకోండి అంతే. ఎందుకోసం అంటే ఇక వద్దు అని చెప్పడానికి ఉండదు కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ మేము ఆడుకుంటాం అంటారు. సరే ఆడుకోండి, కాకపోతే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆడుకోండి. 12 తర్వాత ఆడకండి. ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి. మన యొక్క భూమికి మనం తిన్న ప్రతి ఆహార పదార్థానికి, ప్రతి ఆకుకూరల్లోనూ, ప్రతి యొక్క ఔషధంలోనూ అన్నిటికీ ఔషధాన్ని ఇచ్చేటువంటి గ్రహము చంద్రుడు. చంద్రుడు ఔషధకారకుడు. అలాంటి చంద్రుడికి గ్రహణం జరుగుతున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, అది తప్పు. చంద్రుడు మనకి తల్లి అన్నమాట, సూర్యుడు తండ్రి అన్నమాట. అది చెప్తారు, అట్లా శాస్త్రం చెప్తుంది. కాబట్టి చంద్రుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకి ఔషధాలను ఇస్తాడు. తర్వాత మన భూమి మీద టైట్స్ అన్ని క్రియేట్ చేయడానికి ఆయన్నే. సో చంద్రుడే లేకపోతే మన భూమి మీద ఇవేవైతే కనుక ఓషన్ టైట్స్ ఉండవు, గ్రావిటీ పనిచేయదు ఎక్కువగా. సో స్టికింగ్ గ్రావిటీ ఉంటుంది. చంద్రుడు టైట్స్ అని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇంత బాగున్నాం. కాబట్టి చంద్రుడికి గ్రహణం జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు హోలీ ఆడుకోండి, కానీ అక్కడికి క్లోజ్. ఇది శాస్త్ర పద్ధతులు పాటించే వాళ్ళు.
పాటించిన వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. తర్వాత ఈ గ్రహణం యొక్క ప్రభావము దేశాలపైన ఎలాగుంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇది కీలకం. ఇది చంద్రుడికి ఎప్పుడైతే గ్రహణం వస్తుందో వెండికి కీడవుతుంది, వెండి కీడవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత 3వ తారీఖు చంద్రగ్రహణం అయిన తర్వాత 4, 5, 6 ఈ 3 రోజుల్లోనూ మేబీ వెండి రేట్లు ధమాలను పడిపోవచ్చు, కానీ మళ్ళీ పెడతాయి. ఆ 3-4 రోజులు మాత్రం, ఒక వారం రోజులు మాత్రం ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని కూర్చోండి. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం జరిగినా నేను వినను, నేను వార్తలు చూడను, నేనేం వినను అని కూర్చోండి. ఎందుకు వెండి పడింది, పడిపోతుంది, పోతుంది 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 అని అంటారు. ఏం అంటే నాకు తెలిసి అప్పటికి వెండి ధర అంటే 3,80,000 వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఒకేసారి 3,40,000కి 3,50,000కి రిటర్న్ వస్తుంది, వెనక్కి వస్తుంది, రేట్ పడిపోతుంది. కాబట్టి కంగారు పడొద్దు, మళ్ళీ రికవర్ అవుతుంది మార్కెట్, కంగారు పడొద్దు, ప్రశాంతంగా ఉండండి. అదొకటి. రెండవది ఏంటంటే గ్లోబల్గా మళ్ళీ హెల్త్ కాంప్లికేషన్స్, కొన్ని కొత్త కొత్త రోగాలు, కొత్త వైరస్లు భూమి మీదకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ పరాభవనవ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో చెప్పాను, ఏలియన్స్ వస్తారు. సో గ్రహాంతరవాసుల యొక్క ఉనికి ఏర్పడుతుంది. గ్రహాంతరవాసులు అంటే మన లెక్క మనుషుల లెక్కనే ఉంటారు అనుకోకండి, చిన్న చిన్న పురుగులు కూడా గ్రహాంతరవాసులు. సో గ్రహ శకలం ఏదైతుందో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. గ్రహణము తర్వాత ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత ఇప్పుడు మనకు ఒక బెల్ట్ ఉంటుంది, మార్స్కి తర్వాత జూపిటర్కి మధ్యన ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ఏంటంటే దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అవి ప్రవాహ వేగంతో తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్రహణం లాంటివి ఏర్పడతాయో అప్పుడు ఏదో ఒకటి ఆ ప్రవాహ వాయు వేగంలో నుంచి ఒకటి మిస్ అవుతుంది, ఆ బెల్ట్లో నుంచి బయటకు వస్తుంది. అదే ఆస్ట్రాయిడ్ అంటారు. సో అలాంటి ఆస్ట్రాయిడ్ ఒకటి ఈసారి ఈ గ్రహణం తర్వాత అందులో లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆస్ట్రాయిడ్ బయటకు వస్తుంది. అది వచ్చిన సంకేతం మనకేం కనిపిస్తుంది అంటే విపరీతమైనటువంటి ఎండ పెరగడము. అంటే అక్కడ నుంచి మనకి ఈ చంద్రగ్రహణం తర్వాత ఎండ ఈసారి విపరీతంగా ఎండ పెరుగుతుంది, అడవులు కాలిపోతాయి, చాలా విచిత్రమైనవి జరుగుతాయి, అందరికి నీళ్ల వాంతులు అవుతాయి. మెయిన్గా ఇక్కడ నుంచి జలములో కల్మషం ఏర్పడుతుంది, జలములో కలుషితలు ఏర్పడతాయి. సో నీటి ద్వారా సంక్రమణమయ్యే వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, సెక్యూరిటీ ఎక్కువగా పెంచాలి. ఓకే, అది మానవ తప్పిదం మనం అనుకుంటాం, మానవ ప్రయోగం అనుకుంటాం, కానీ అది గ్రహ ప్రేరితం. అది మనం దైవ శక్తి రీతి. ఎందుకోసం అంటే ప్రపంచంలో పాపం ఎంత పెరుగుతుందో, హింస ఎంత పెరుగుతుందో, ఈర్ష, ద్వేషం, అసూయ, క్రోధం, కామం, కోరికలు, విచ్చలవిడితనం ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ప్రపంచము ప్రకృతి ఏం చేస్తుందంటే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఏదో ప్రకృతి ప్రళయం వచ్చింది, అది ప్రకృతి చేసే పని. మీరు చంపడాలు మానండి, తర్వాత హింస మానండి, తర్వాత అత్యధికంగా ఎక్కువగా కోపాలు, తాపాలు, ఈర్ష్యాలు, ద్వేషాలు ఇవన్నీ మానండి. మనం ఎంత మంచిగా ఉండి ఇతరుల మేలు కోరుకుంటూ ఉండి మోసాలు, తప్పులు, పాపాలు, ఇతరులను ఇబ్బంది పెట్టడాలు ఇవేవి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి కామ్గా ఉంటుంది. మనం ఎంత ఇవి చేస్తూ ఉంటే ప్రకృతి అంత స్మాష్ చేస్తూ ఉంటుంది, ఖాళీ చేసేస్తుంది. ఆమె పని అమ్మవారు ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది, ప్రకృతి ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి పాటించండి. ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాశుల వాళ్ళకి ఏమేం ప్రభావాలు ఉంటాయి, శుభాలు అశుభాలేంది. ఈ గ్రహణం జరుగుతున్నది పూర్వ ఫల్గుణ నక్షత్రంలో జరుగుతుంది. పూర్వ ఫల్గుణ నక్షత్రం 2వ పాదంలో, అంటే ఇది సింహరాశి వారికి గ్రహణం. ఇది సింహరాశిలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి పూర్వ ఫల్గుణ నక్షత్రం 2వ పాదం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా సింహరాశి వారికి ఈ గ్రహణముతో వాళ్లకు సంబంధించిన రాజయోగము డెడ్ లైన్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు రాజయోగంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఉంటారు కూడా. మార్చి 3 తర్వాత ఏంటంటే ఇంకా క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లోపల నువ్వు మంచిగా యుద్ధం చేసి గెలిచావా నీ రాజయోగం నీకు ఉంటుంది, లేదా ఉన్నదంతా పోతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇంకా జూన్ 3వ తారీఖు వరకు టైం బాగుంది. కాబట్టి మార్చి తర్వాత
ఒక్క 45 రోజుల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. మన నోటితోటే మనకు వచ్చే అవకాశాలన్నీ పోతాయి. ఎవడైనా సరే మనకి తిండి పెడదాం దగ్గర దాకా వస్తాడు, నువ్వు ఏదో అంటావు, వాడు ఆ తిండి పెట్టకుండా పోతాడు. లక్ష్మీదేవే నీ ఇంటికి వస్తుంది. అదేదో సినిమాలో దేవుడు చేసిన మనుషులు సినిమాలో కరెక్ట్గా లక్ష్మీదేవి అక్కడ బాణం పెడుతుంది, అప్పుడు గుడ్డోడు లేకపోతాడు అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ సింహరాశి వారికి వచ్చే అవకాశం ఉంది. మీకు లక్ టైం ఉంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఎవరిని అన్రెస్పెక్టబుల్గా చూడకండి, అందరికీ గౌరవం ఇవ్వండి. అందరూ ఎవరో ఒకళ్ళని హెల్ప్ చేస్తారనేటట్టుగా చూడండి. అలాగని చెప్పి మోసపోవద్దు, మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. నీకు అదృష్టం వచ్చేది ఉంటే వస్తుంది, కాకపోతే నువ్వు రెడీగా ఉండు, పాజిటివ్గా ఉండు, అంతే. నెక్స్ట్ రెండవది ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు లక్ ఉంది. ఈ గ్రహణంతో వీళ్ళకి కూడా క్లైమాక్స్ సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో వృషభ రాశి వారు కూడా పేషెన్స్గా ఉండాలి. వీళ్ళు ఏవి తాకట్టు పెట్టకూడదు. వృషభ రాశి వారు ఏవి తాకట్టు పెట్టకూడదు. ఇల్లు తాకట్టు పెట్టకూడదు, హౌసింగ్ లోన్స్ తీసుకోకూడదు, అదేవిధంగా గోల్డ్ లోన్లు తీసుకోకూడదు. ఏది తాకట్టు పెట్టినా అది అటే మళ్ళీ దొరకదు. కాబట్టి వృషభ రాశి జాగ్రత్త. తర్వాత మకర రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం అరిష్టమే. వీళ్ళకి అష్టమ స్థానంలో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి కోపాలు, తాపాలు, చీడలు ఎక్కువైపోతాయి. ఏదో గొడవ జరుపుకుంటారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదేదో గురువుగారు చెప్పారట, అమ్మ మీ ఆయనతో గొడవ అయినప్పుడల్లా ఒక గ్లాసెడ్ నీళ్లు పోయి బాల్కనీలో వేసేసేయమ్మా అని చెప్పేసి అన్నాయట. సో ఒక 3 సంవత్సరాలు అయిందట. తీరా చూస్తే బాల్కనీలో అక్కడ ఏముందంటే ఒక పెద్ద చెరువు ఉందట. సో అట్లా గొడవలు పెట్టుకోకండి. మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గొడవలు పెట్టుకునే టైము. సో గొడవలు పెట్టుకోవద్దు. ఇంకోటి అనారోగ్యం కూడా ఎక్కువగా వస్తుంది, దగ్గు, రొంప, తర్వాత స్కిన్ ఎలర్జీసు ఇవన్నీ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భోజన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి మకర రాశి వాళ్ళు. ఇక కన్యా రాశి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి. లాభాలు వస్తాయి అనుకున్న సమయం లోపలనే మొత్తం నష్టం వచ్చేస్తుంది. మోసపోతారు, ముఖ్యంగా మోసపోతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ నిర్మోహమాటంగా మాట్లాడండి, లీగల్గానే వెళ్ళండి, ఇల్లీగల్ పనుల జోలికి వెళ్ళకండి, ఈజీ మనీ జోలికి వెళ్ళకండి, నిక్కచ్చిగా నిజాయితీగా ఉండండి. ఈ ద్వాదశ ఏదైతే స్థానంలో మీ గ్రహణం జరుగుతుందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. లేదంటే మీరు 3 సంవత్సరాల సంపాదన అంతా ఈ 45 రోజుల్లో ఊడగొట్టేస్తుంది కన్యారాశి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి కన్యారాశి వాళ్ళు. ఎందుకోసమంటే కన్యారాశికి ఏంటంటే జూన్ 3వ తారీఖు తర్వాత వీళ్ళకి అదృష్టం రాబోతుంది. 11వ ఇంట్లో గురువు రాబోతున్నాడు. కాకపోతే ఈ అదృష్టం అనేది ఎట్లా ఉంటుందంటే నీకు అదృష్టం వచ్చే ముందే నీ దగ్గర ఉన్న పెట్టుబడి అంతా తీసుకెళ్లి పక్కన పడేస్తుంది. తీరా చూస్తే అదృష్టం ఆపర్చునిటీ ఉంటుంది, పెట్టుబడి డబ్బులు ఉండవు నీ దగ్గర. కాబట్టి ఇది ఒక్క ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతే నెక్స్ట్ మీకు లక్కే. ఇంకా 1 సంవత్సరం పాటు కన్యారాశి వరకు లక్ ఉంది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఎగ్జామ్ పాస్ అవ్వడం అర్థమైంది, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండండి, అంతే. సో ఈ 4 రాశులు సింహ, వృషభ, మకర, కన్య, ఈ 4 రాష్ట్రాల వరకు టైం బాగలేదు కాబట్టి వీళ్ళు మా శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది, యాగానికి రండి. చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేసేది ఆ రోజు. చంద్రామృత సిద్ధి తంత్రం అద్భుతమైన యాగం ఉంటుంది. ఆ యాగంలో మీకు ఒక ప్రత్యేకమైన శివలింగం ఇస్తాం. అది సప్తవర్ణిక అంటారు దాన్ని. ఆ శివలింగం పేరు సప్తవర్ణిక. మీకు భూప్రపంచంలో మీకు ఎక్కడ దొరకవు, నా దగ్గరనే దొరుకుతాయి. మీరు అది చంద్రుడి వెలుగులో పెట్టిన, సూర్యుడి వెలుగులో పెట్టిన, అందులో మీ చిన్నగా ఇంద్రధనుస్సు కనిపిస్తుంది, వర్ణాలు కనిపిస్తాయి అన్ని కూడా. చాలా అద్భుతమైన శివలింగం అది. కేవలం నా దగ్గరనే దొరుకుతుంది, ఎవరి దగ్గర దొరకదు. ఎక్కడ దొరకనివి మాత్రం మీ దగ్గర ఉంటాయి. అంతే మరి. ప్రదీప్ జోషి మీన్స్ యూనిక్ గా ఉంటాడు ప్రదీప్ జోషి. మన దగ్గరకు వస్తే అంటే ఇంకోటి, నా క్లయింట్ నా దగ్గరకు ఒకసారి వచ్చిపోయిన తర్వాత వాడు కూడా యూనిక్ గా మారిపోతారు వాళ్ళు. వాళ్ళకి నా పైత్యం అంటేస్తుంది వాళ్ళకి. ఇట్లనే ఉండాలి, ఏదైనా చేసినా స్పెషల్గా చేయాలి, మనదంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఇప్పుడు ప్రదీప్ జోషి, ఇప్పుడు అందరు ఆస్ట్రాలజర్స్కి మార్కెట్ తెలియదు, వెండి బంగారం ఎందుకు పెరుగుతుందో తెలియదు. గ్రహాలు చెప్తారు కానీ ఎందుకు ఏ ఇంపాక్ట్ వల్ల ఎందుకు అవుతుందో తెలియదు. పోనీ వెండి బంగారం పెరుగుతుందని చెప్తారు, ఎక్కడ పెడితే ఎట్లా లాభం ఉందని పెరుగుతుంది. మరి లాభం కూడా చెప్పాలి కదా. సో స్టాక్ మార్కెట్ తెలియాలి, ఆయుర్వేదం తెలియాలి, యోగా తెలియాలి, జ్యోతిష్యం తెలియాలి, కరెంట్ అఫైర్స్ తెలియాలి, అన్నీ తెలియాలి. అన్నీ తెలుస్తేనే ఈజ్ ఆస్ట్రాలజర్. దట్స్ వై ఐఎమ్ ద బిజినెస్ ఆస్ట్రాలజర్. నేను బిజినెస్ పీపుల్కి మాత్రమే జ్యోతిష్యం చెప్తాను. నువ్వు నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే నువ్వు బిజినెస్ చేసుకొని సంపాదించుకొని నా దగ్గర రావాలి, ఆ కసి పెంచుకోవాలి.
ఏదో 2000కి చెప్పండి గురుగారు, 3000కి చెప్పండి గురుగారు అంటే నా దగ్గర టైం లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు అపాయింట్మెంట్స్కి నేను ఇంకా ఇప్పుడు మార్చ్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు అబ్బో. ఏప్రిల్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు జనవరిలో ఎవరైనా బుక్ చేసుకుంటే నేను మేలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాను నేను. ఓహో. అంటే అన్న అపాయింట్మెంట్లు నాకు పైప్ లైన్లో ఉన్నాయి. సో నాకే ఒక 3 నెలల టైం దొరకట్లా. నేను ఎటన్నా టూర్ వెళ్దామన్నా ఎటన్నా పోదామన్నా సరే అన్ని అపాయింట్మెంట్లు వస్తానే ఉన్నాయి. ఇవి ఎప్పుడు అయిపోతాయా, ఎప్పుడు నేను టూర్ కొడదాం అనుకుంటే కూడా దొరుకుతాడు. కష్టమే గురుజీ, గ్యాప్ దొరకదు. నేను అందరికీ చెప్తున్నాను, ఈ గ్రహణం పట్ల అప్రమత్తంగా ఉండండి. కానీ ఒక లక్ ఉంది, ఈ గ్రహణం వల్ల అదృష్టం ఉన్నది. ఏ రాష్ట్రాలకు అదృష్టం అంటే ఇప్పటి వరకు అబ్బా దురదృష్టం రా దేవుడా ఇంకేం చేస్తలేం రా అన్న వాళ్ళకి ఒక్క 45 రోజులు ఆఫర్ ఇస్తున్నాడు భగవంతుడు. 45 రోజులు ఆ 4 రాష్ట్రాలకి ఆఫర్ ఇస్తున్నాడు. మిథున రాశి, మెయిన్గా మిథున రాశి వారికి చాలా బాగుంది. మిథున రాశి వారికి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ధైర్యము, స్థైర్యము, లక్ష్మీ యోగము, తర్వాత దూర ప్రయాణాలు, స్థానచలనాలు అన్నీ కలిసి వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. లగ్నంలో గురుగ్రహం ఉండేసరికి వీళ్ళకి కొంచెము ఏదో బరువులు, బాధ్యతలు బాగా పెరిగిపోయి ఒక ఉదాసీనంగా ఉంటారు అనమాట. కాకపోతే మిథున రాశి వారికి నేను చెప్పేది ఒకటి, అహంకారం వదలండి. వదిలితే ఈ యోగాలన్నీ మీకు అదృష్ట యోగం వస్తుంది. అహం అన్న పెట్టుకుంటే మాత్రం రాదు. అందరికి పంచడానికి ఆలోచన చేయండి. మిథున రాశి వాళ్ళు ఎంత పంచితే మీకు అంత పెరుగుతుంది చూడండి. నెక్స్ట్ మీనరాశి, అసలే ఏలినాటి శని కుంపటి గుండెల మీదకి వచ్చేసాడు. నెత్తి మీద నుంచి గుండెల మీదకి వచ్చాడు. సో ఏలినాటి శనితో బాధపడుతున్న మీనరాశి వారికి రుణ బాధలు తీరిపోతాయి. ఈ 45 రోజులు ఏదైనా ప్రయత్నాలు చేస్తే రుణ బాధలు మొత్తం తీరిపోతాయి. రుణ బాధలు తీరిపోవడానికి ఇది ఒక శ్రీకారంగా ఉంటుంది. అంటే రుణాలు ఎక్కువైపోతాయి, డబ్బులు పోగొట్టుకుని ఉంటారు, అది ఉంటుంది, రుణాలన్నీ పోతాయి, శత్రు బాధలు విముక్తి అయిపోతుంది. సో దాని గురించి ఇనిషియేటివ్ తీసుకుంటే మీనరాశి వాళ్ళకి రుణబాధ, శత్రుబాధ, రోగబాధ విముక్తి కలుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళది పై చేయి అయిపోతుంది. ఉద్యోగ లాభము, తర్వాత వ్యాపార లాభము, స్థాన లాభము అన్నీ కూడా కలుగుతాయి. సో మన వృశ్చిక రాశి మన భారతదేశ ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది. నాకు తెలిసి ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని ఇవి జరుగుతాయి, గ్లోబల్ జియో పాలిటిక్స్ కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వగురువు అని చెప్పి మన మోదీజీని అందరూ వచ్చి మాట్లాడిస్తారు. ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, ఇక మీరు కంట్రోల్లో తీసుకోవాల్సిందే, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మీరు ఏం చెప్పండి, మీరు ఏది చెప్తే అది. సో అది జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో మన భారతదేశం స్టాండర్డ్గా విశ్వగురువు ఉంటుంది. నాకు తెలిసి ఈ మూమెంట్ జరిగిన తర్వాత, ఈ గ్రహణం తర్వాతనే బ్రిక్స్ కాయిన్ బయటకు వచ్చేస్తుంది. బ్రిక్స్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను లాస్ట్ ఇయర్ ఏం చెప్పాను, ఇటువైపు అడుగులు పడతాయి, భారతదేశానికి చైనానికి శత్రుత్వం ఉంటుంది కానీ శత్రుత్వం పోతుందని లాస్ట్ ఇయర్ చెప్పాను. విశ్వావసనామ సంవత్సరం మనం చెప్పినప్పుడు చెప్పా. మీరు కావాలంటే మళ్ళీ ఆ రాశి ఫలాలు వెనక్కి వెళ్ళి చూడండి, నేను చెప్పినవి అన్నీ జరిగాయి. సో నేను అప్పుడు చెప్పాను, చైనాతో స్నేహం ఏర్పడుతుంది అంటే చాలా మంది కింద కామెంట్ పెట్టారు, చైనాతో మనకి స్నేహం పెడుతుంది, చైనా వాళ్ళు ఇది అది అని పెట్టారు. చైనా మీద టారిఫ్లు పోయాయి, చైనాకి మనకి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ స్టార్ట్ అయ్యాయి. సో వ్యవహారాలు చక్కబడుతున్నాయి. సో రష్యా, చైనా, భారత్, ఓకే, సో అండ్ బ్రెజిల్ అండ్ ఇంకోటి ఏంది మన సౌత్ ఆఫ్రికా అనుకుంటా, బ్రిక్స్. సో ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతాయి. సో అప్పుడు డాలర్కి ధీటుగా ఒక కాయిన్ వస్తుంది. ఇంకా అది ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. అది ఓన్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కే పనిచేస్తుంది, అది అందరికీ పనిచేయదు. నార్మల్ కాయిన్స్ కింద పనిచేయదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కిందనే పనిచేస్తుంది. సో అది దేశాలకు మధ్యన, అంటే నువ్వు నేను డబ్బులు తీసుకొని ఎట్లయితే తీసుకుంటున్నామో అట్లా దేశాలు ఈ కాయిన్ని తీసుకొని సర్దుకుంటాయి అన్నమాట. ఇంకోటి ఫైనల్గా ఏంటంటే సూపర్ టాప్ లక్కీయెస్ట్ రాశి ఏంటంటే తులారాశి. వీళ్ళకి ఇటు గ్రహస్థితి బాగా ఉంది, ఇటు ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి 3 నెలల కాలము లక్కీయెస్ట్ టైం. ఈ 3 నెలలు తులారాశి వాళ్ళు పట్టిందల బంగారం మంచిగా వెళ్తుంది. కానీ నేను ఒక్కటి చెప్తానండి, రాశి ఫలాల్లో, గ్రహణ ఫలాల్లో మేము చెప్పే బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహ ఫలాలు, రాశి ఫలాలు మనకి నేను చెప్పినవి మీకు జరగాలంటే మీరు ఈ 5 ఫాలో అవ్వాలి. అయితేనే నేను చెప్పినవి మీకు జరుగుతాయి లాభాలు. యాక్సెప్ట్ ద లైఫ్. నీ జీవితాన్ని ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయి. ఒకే దగ్గర కూర్చోకు,
దుఃఖంతో ఏదో జరిగిపోయింది కదా అని అక్కడ కూర్చోకు. యాక్సెప్ట్ ద లైఫ్, యాక్సెప్ట్ ద ఛాలెంజెస్. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యు, భయపడకు, ఏదైనా సరే పోరాడు. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఓకే, గో విత్ ద ఫ్లో. మార్కెట్ ఫ్లో ఏది ఉందో దానితోటి వెళ్ళు. గో విత్ ద ఫ్లో. మార్కెట్ ట్రెండ్ ఎటు నడుస్తుందో ఆ ట్రెండ్ నువ్వు ఫాలోగా. నువ్వు పట్టుకున్న దాన్నే పట్టుకుంటా అంటే కుదరదు.